ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏప్రిల్ 22, 2025. సింపుల్గా చెప్పాలంటే చరిత్రలో ఈ సందర్భం ఏదైతే ఉంటుందో చరిత్ర నిన్న జరిగింది. రానున్న భవిష్యత్ తరము ఏప్రిల్ 22, 2025ని ఒక బ్లాక్ డేగా గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే ఒక బాధాకరమైన విషయం, తీవ్రవాదుల దాడి, టెర్రరిస్ట్ అటాక్ అనేది భారతదేశంలో జరిగింది. వాస్తవానికి కామన్గా సైనికులపైన టెర్రరిస్టులు దాడి చేయడము, సైనిక స్థావరాలపైన టెర్రరిస్టులు దాడి చేయడము, రద్దీ ఉండే ప్రాంతాలను టార్గెట్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. కానీ మొదటిసారి పర్యాటకులపైన దాడి చేయడం అనేది చరిత్రలోనే మొదటిసారి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలసిపోయిన జీవితాలు కొంత ఉపశమనాన్ని కోరుకుంటూ ఉంటాయి, సహజం అది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంత ఉపశమనాన్ని కోరుకుంటుంది మన మనసు కానివ్వండి, మన శరీరం కానివ్వండి. కొత్తగా పెళ్ళైన జంట ఏకాంతాన్ని కోరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విహారయాత్రకి వెళ్ళి లేదా పర్యాటకానికి వెళ్ళి తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు మన భారతీయులు. భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు, 2 నుండి 3 అని చెప్పేసి వార్తల్లో చూస్తున్నాం. ఇంకా అఫీషియల్గా స్టాట్స్ మనం చూడాలి. చాలా సున్నితమైన విషయం ఇది. నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అంటే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ పహల్గామ్. నిన్నటి రోజున అక్కడ పర్యాటకుల పైన తీవ్రవాదులు ఇప్పటి వరకు చూస్తున్న కథనాల ప్రకారము, సమాచారం వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్స్లో చెప్తున్న సమాచారం ప్రకారము ఏం చూస్తున్నామంటే ఆర్మీ దుస్తులు ధరించి, భారత సైనికులు ఉంటారు కదా, అలాంటి దుస్తులను ధరించి పర్యాటకులను ఒక దగ్గర చేర్చి వాళ్ళను కాల్పులు జరిపారని చెప్పేసేసి ఇక వార్తాపత్రికల్లో రకరకాల కథనాలు కూడా వింటున్నాము. ఈ కాల్పులు కూడా అందరి మీద జరపలేదని చెప్పేసేసి అక్కడ చనిపోయిన వారందరూ కూడా పురుషులు చనిపోయారు. పాపం కొత్తగా పెళ్ళైన ఒక జంట భర్తను తీవ్రవాదులు చంపుతూ ఉంటే భార్య నన్ను కూడా తనతో పాటు చంపండి అని అడిగితే ఆ తీవ్రవాదులు చెప్పిన మాట ఏంటంటే, సో నువ్వు బతుకుండాలి, పోయి ఈ విషయాన్ని మోదీకి చెప్పు అనే పరిస్థితులను మనం వింటున్నాము. సో ఇలాంటి ఒక బాధాకరమైన ఘటన, ఒక దుర్ఘటన ఎవరు కూడా సహించలేని విషయము. ప్రతి భారతీయుడు కూడా ఖండించాల్సిన విషయం నిన్నటి రోజున పహల్గామ్లో జరిగిన తీవ్రవాదుల దాడి. ఓకేనా? సో ఇక్కడ మరి ఈ చర్య మేమే చేశామని చెప్పేసేసి ఒక సంస్థ కూడా ఇంకా గొప్పగా ప్రకటించుకుంది. ఆ సంస్థ ఏంటంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ, తీవ్రవాద సంస్థ. ఇలాంటి తీవ్రవాద సంస్థలను లేకుండా చేసి పారేయాలి. సో ఈ సంస్థ ప్రకటించింది. వాస్తవానికి ఈ సంస్థ ఎప్పుడో చరిత్ర కాలంలో ఏర్పడింది కాదు, రీసెంట్గా ఏర్పడింది. 2019 సంవత్సరంలో మనం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రిపీల్ ఆఫ్ ఆర్టికల్ 370ని చూసాము. ఆర్టికల్ 370ని తొలగించాము. అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ అనేది ప్రత్యేకతలతో కూడిన ఒక రాష్ట్రంగా ఉండేది. బట్ ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 UTs, యూనియన్ టెరిటరీస్గా విభజించారు. ఒకటి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము, ఒకటి వితౌట్ అసెంబ్లీ, అది లడఖ్. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్. ఆ పరిస్థితులు ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఏర్పాటైన ఒక తీవ్రవాద సంస్థ TRF అనేది. ఈ ఘటన మేమే చేశామని చెప్పేసి ఈ తీవ్రవాదులు ప్రకటించున్నారు. ఓకేనా? సో ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించాల్సిన విషయము. ఖచ్చితంగా ఇటువంటి తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఖండించాల్సిందే. సో ఏప్రిల్ 22, 2025 ఇక బ్లాక్ డేగా మిగిలిపోయింది చరిత్రలో. ఎక్కడ జరిగింది? పహల్గామ్ అంటేనే చాలా అద్భుతమైన సుందర ప్రదేశము. ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కోరుకొని పర్యాటకులు వెళ్ళారు. గమ్యస్థానానికి రీచ్ అయ్యామని చెప్పేసి సంబరాన్ని చేసుకుంటున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిన రోజు. ఓకేనా? పహల్గామ్. ఇక్కడ బైసరన్ అని ఒక ప్రాంతం ఉంటుంది. అది భూలోక స్వర్గంగా కూడా మనం చూడవచ్చు. లక్ష్యం విహారయాత్రకు వచ్చిన పర్యాటకులపై విచక్షణ లేని కాల్పులు. అందులో మన తెలుగు వారు కూడా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ మనం చూసాం బ్రేకింగ్ న్యూస్లో. ఓకేనా? బైసరన్ ప్రాంతం అనేది మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతుంది. అద్భుతమైన ప్రాంతము. గుర్రాలపైన ప్రయాణం చేయడం అనేది ఉంటుంది. పహల్గామ్ అంటేనే గుర్రాలపైన ప్రయాణం చేస్తూ ఉంటారు. కొద్ది దూరం ప్రయాణం చేశాక అద్భుతమైన సుందర దృశ్యాలు మనం చూస్తూ ఉంటాము. ఓకేనా? ఇక ఈ సందర్భంలో పోటీ పరీక్షల కోణంలో కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మనకు ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కానివ్వండి,
కొన్ని క్వశ్చన్స్ని చూస్తూ ఉంటాం, లేదా డిస్క్రిప్టివ్ ఆన్సర్ రేటింగ్లో ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో కొన్ని బ్లాక్ డేస్ ఉన్నాయి, ఇలాంటి తీవ్రవాద దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు చేశారు, ఏ సంవత్సరంలో ఏ దాడి జరిగింది, ఇక్కడ మీకు ఈ ట్యాబ్యులర్ ఫామ్లో చూపిస్తాను. ఖచ్చితంగా దీని నుండి ఒక మార్క్ మనము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రేటింగ్ టెర్రరిజం అనే టాపిక్, తీవ్రవాదం అనే టాపిక్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఇలాంటివి పేర్కొనాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1993 ఇయర్లో ముంబైలో వరుస బాంబు పేలులు జరిగినాయి. 1993 ఎగ్జామ్లో అడుగుతారు, ముంబైలో వరుస బాంబు పేలుళ్ళు ఏ సంవత్సరం అంటారు, డైరెక్ట్ బిట్ 1993. దాదాపు 250కి పైగా మృతులు ఉన్నారు. మరి చేసింది ఎవరు, ఉగ్రవాద సంస్థ ఏంటంటే దావూద్ ఇబ్రహీం డి కంపెనీ, దావూద్ ఇబ్రహీమే కారకుడు. ఇక్కడ 2001 సంవత్సరంలో పార్లమెంటుపై దాడి జరిగింది. పార్లమెంటుపై దాడి 9 మంది మృతి చెందారంట. జైషే మహమ్మద్, లష్కరే తైబా కారకులు సంస్థలు. అఫ్జల్ గురు పేరు కూడా మనం వింటూ ఉంటాము. 2002 సంవత్సరంలో అక్షర్ధామ్ ఆలయం గుజరాత్. సో గుజరాత్లోని అక్షర్ధామ్ దేవాలయం పైన దాడి జరిగింది. 30కి పైగా మృతులు. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ చేసిన దాడి. 2005 సంవత్సరంలో ఢిల్లీలో బాంబు పేలుళ్ళు, వరుస పేలుళ్ళు, 60కి పైగా మృతులు. లష్కరే తోయిబా. 2006 సంవత్సరంలో ముంబై రైలు బాంబు బ్లాస్ట్ అనేది జరిగింది. 200కు పైగా మృతుల సంఖ్య. లష్కరు మరియు సిమి. 2007 సంవత్సరంలో గోకుల్ చాట్ మన హైదరాబాద్. సో లుంబిని పార్కు, గోకుల్ చాట్ అంటాం కదా, సో ఆ ప్రాంతంలో 40కి పైగా మృతులు. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ఈ దాడులు చేసింది. వీరే కారకులు. ఓకేనా. ఇక 2008 సంవత్సరంలో ముంబై 26/11 అటాక్స్ అంటాం మనం. దానిపైన సినిమాలను కూడా చూసాం మనం, మేజర్ సినిమా ఇలాంటివి. సో 170కి పైగా మృతులు. కాల్పులు జరిపారు. తాజ్ హోటల్ అక్కడ జరిగింది. మనకు కసబ్ ఈ పేరు తెలిసే ఉంటుంది, లష్కరే తోయిబా. 2013 సంవత్సరంలో దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో జరిగిన ఘటన, తీవ్రవాదుల దాడి, 17 మంది మృతి చెందారు. ఇండియన్ ముజాహిద్. 2016 సంవత్సరంలో ఉరి ఘటన, సైనికుల పైన 19 సైనికులు అమరవీరులు అయ్యారు. జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ కారణం. 2019 సంవత్సరంలో పుల్వామా ఆర్మీ కాన్వాయ్, 40 మంది సైనికులు చనిపోయారు. ఫిబ్రవరి 14, 2019 రోజున ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని బాంబు పెట్టి పేల్చారు. ఓకేనా. సో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలు ఇవన్నీ లేకుండా చేసి పారేయాలి. ఓకేనా. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిన్నటి రోజున మొట్టమొదటిసారి పర్యాటకులపైన, ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా దెబ్బతీయాలని భావించారు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ ఇలాంటివి చేశారని కూడా చెప్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత పరిపాలన భారతదేశంలో అద్భుతంగా కొనసాగుతుంది. ఇక్కడ ప్రభుత్వానికి చెప్పుకో, ప్రధానమంత్రికి చెప్పుకో అనే ఒక మాటలు వినడం అనేది, ఇక్కడ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యక్తపరుస్తున్న మాటలు అనేవి చాలా బాధను తెప్పిస్తున్నాయి కూడా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా రావచ్చు.